సేంద్రియ ఎరువుల్లో మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. నేడు అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి. దీన్ని సరిచేయాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువుల్లో జీవన ఎరువులు కూడా ఒకటి. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వీటిలో నత్రజని, భాస్వరం, జింక్, పొటాషియంను అందించే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయంలో ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల రైతులకి అధికంగా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి, అదేవిధంగా భూమి ఉపరితలం పైన పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా రైతులకు పెట్టుబడి విషయంలో కూడా అధిక భారం అవుతుంది. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. జీవన ఎరువులు అనగా భూమిలోని సూక్ష్మజీవులు మొక్కకు అవసరమయ్యే పెరుగుదలను అందించే పోషక పదార్థాలను, హార్మోన్లను అందిస్తాయి. జీవన ఎరువుల్ని భూమిలో వేసినప్పుడు ఈ సూక్ష్మజీవులు రెట్టింపు అయ్యి మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలను, విటమిన్లను, హార్మోన్లను అందించి మొక్క ఎదుగుదలకు దోహదపడతాయి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని జరగదు, నేలకి హాని జరగదు. అందువల్ల ఈ జీవన ఎరువులు మనం వాడుకున్నట్లయితే బయట నుంచి మనం అందించే రసాయన ఎరువుల మీద ఆధారపడటం అనేది కూడా తగ్గుతుంది. ఈ జీవన ఎరువులు చూసుకున్నట్లయితే 3 రకాలు: నత్రజని స్థిరీకరించే ఎరువులు, భాస్వరాన్ని అందించే ఎరువులు, అలాగే పొటాషియం మొబిలైజర్స్. నత్రజని స్థిరీకరించే ఎరువులు చూసుకున్నట్లయితే ఇందులో రైజోబియం, అసిటోబాక్టర్, అజోల్లా, నీలి ఆకుపచ్చ నాచు నత్రజని స్థిరీకరించే ఎరువులు. ఈ రైజోబియం అనేది పప్పు జాతి పంటలకు ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. కంది, పెసర, మినుము, శనగ ఇలాంటి పంటలకు, అలాగే వేరుశనగలోనూ కూడా వాడుకోవచ్చు. వరికి కానీ మొక్కజొన్నకు కానీ వాడకూడదు. దీన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల పంచదార కానీ బెల్లం కానీ గంజి పొడితో కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావంలో 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కలిపెట్టి విత్తనం చుట్టూ ఒక పొరలా ఏర్పడేటట్లు చూసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో విత్తనం చల్లుకోవాల్సి ఉంటుంది. అజోస్పైరిల్ను ఇది పప్పు జాతి పంటలకు మినహాయించి మిగతా పంటలు అన్నిటికీ వాడుకోవచ్చు. ముఖ్యంగా వరి, చెరకు, పత్తి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటల్లో దీన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే 2 కిలోల కల్చర్ను 200 కేజీల సేంద్రియ ఎరువుతో కలిపి ఆఖరి దుక్కులో కానీ ఆఖరి దమ్ములో కానీ చల్లుకున్నట్లే చూసుకోవాలి. నారు వేసుకునే పంటల్లో అయితే నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్ల నీరు పట్టేటట్టుగా చిన్న మడును తయారు చేసుకొని ఆ నీటిలో ఈ 2 కేజీల అజోస్పైరిల్లము దీన్ని బాగా కలిపి ఆ ద్రావణంలో ఈ నారుమల్లు అనేవి వేలు బాగా మునిగేటట్లు పెట్టి ఒక 10 నిమిషాలు వేలను దాంట్లో ముంచుకొని తర్వాత నాటుకున్నట్లయితే దీనికి ఫలితం ఉంటుంది. అజిటోబాక్టర్ చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. దీనిలో కూడాను ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే 2 కిలోల కల్చర్ను 200 కిలోల పశువుల గత్తం కానీ సేంద్రియ ఎరువుతో కానీ కలిపి ఆఖరి దుక్కిలో చల్లుకున్నట్లయితే దీని ఫలితం బాగుంటుంది. వరి నాటిన వారం తర్వాత 200 కిలోల అజోల్లాను 1 ఎకరాలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు దాన్ని పెరగనిచ్చి తర్వాత మొత్తం నీటిని తీసేస్తే అది ఒక 3 నుంచి 4 రోజుల్లో కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడం ద్వారా ఆ మొక్కలకు నత్రజని మరియు మిగతా పోషక పదార్థాలు అందుతాయి. ఈ విధంగా ఈ అజోల్లాని వరిలో ఎక్కువగా మనం వాడుకోవాలి. భాస్వరాన్ని అందించే ఎరువులను చూసుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు అనేవి మొక్కకి లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని, నేలలో ఉండే భాస్వరాన్ని మొక్కకు లభ్యమయ్యే రూపంలో మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని ఉపయోగించే విధానం ఇది అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎకరాకి 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కానీ పశువుల గతంతో కానీ కలిపి ఆఖరి దుక్కులో చల్లుకోవాల్సి ఉంటుంది. పొటాషియం మొబిలైజర్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎకరాకి 2 కిలోల కల్చర్ని 200 కిలోల పశువుల గతంతో కానీ సేంద్రియ ఎరువుతో కానీ కలిపి ఆఖరి దుక్కిలో కానీ చల్లుకున్నట్లయితే దీని యొక్క ఫలితాన్ని మనం చూడవచ్చు. సేంద్రియ ఎరువుతో పాటు ఏ జీవన ఎరువును అనేది ఒక్కొక్క పంటకి వాడుకుంటూ మనం బయట నుంచి అందించే ఈ రసాయన ఎరువులు యూరియా, డిఏపి, పొటాషియం, ఎంఓపి లాంటి ఈ రసాయన ఎరువులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.